హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను న్యూ ఇయర్ షాపింగ్ కోసమని బయటకైతే వెళ్తున్నాను. సడన్గా అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా క్రిస్మస్ అంతా చాలా హడావుడిగా గడిచిపోయింది. అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అండ్ అక్కడ వ్లాగ్స్ ఏవి షూట్ చేయలేదు. బాగా రైన్ పడుతుంది, అలాగే ట్రావెలింగ్లోనే చాలా టైం అయిపోయింది అనమాట. సో అట్లీస్ట్ న్యూ ఇయర్ వ్లాగ్ అన్నా తీద్దామనేసి స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే జూడియోకి వచ్చామన్నమాట. జూడియోలో నాకు ఈ చెప్పుల కలెక్షన్ చాలా బాగా నచ్చింది. స్నీకర్స్, షూస్ చాలా బాగా అనిపించాయి అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ బడ్జెట్లో కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి టాప్స్, వెస్ట్రన్ వేర్స్ అండ్ క్యాజువల్ వేర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమన్నా వెకేషన్స్కి కానీ క్యాజువల్ పార్టీకి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ మంచి ఆఫర్ రన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి బందర్ రోడ్ 5 రూట్లో ఉంటుంది జూడియో. అండ్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళి ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగున్నాయి అన్నమాట టాప్స్ కూడా. అండ్ నేనైతే ఫెస్టివల్ వేర్ లాగా అండ్ కొద్దిగా క్యాజువల్ వేర్ లాగా తీసుకుందామని అయితే చూస్తున్నాను. ఇంక ఇక్కడైతే నేను ఏం తీసుకోలేదు జూడియోలో. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కొన్ని టీషర్ట్స్, షూస్ అలాంటివి అయితే తీసుకున్నారు. సో నాకు ఇక్కడ అంతగా ఏమనిపించక ఇంకా మేమైతే బందర్ రోడ్లోనే కొద్దిగా ముందుకు వెళ్తే శుభమస్తు అనే షాపింగ్ మాల్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఒకసారి చూద్దాం అనేసి అన్నట్టు వెళ్ళిపోయాము. సో ఇదే అనమాట. సో ఇక్కడ మంచి సేల్ రన్ అవుతుంది అనేసి మేమైతే ఒకసారి వెళ్ళామన్నమాట. అండ్ ఇంకా మంచి హడావిడి మీద వెళ్ళాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. బట్ నేను కొన్ని డ్రెస్సెస్ అయితే పిక్ చేసుకున్నాను. అండ్ అవి నేను ఇంకా హడావిడిగా తీసుకున్నాను అనమాట. అండ్ మా షాపింగ్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ స్టోర్ కట్టేసే టయానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మంచిగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ నాకు ఫుల్ ఆకలేస్తూ ఉందన్నమాట. సో టైం కూడా 10:21 అయిపోయింది. సో మంచిగా బిర్యానీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. అండ్ రావడంతోనే నేను డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేసి అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా ఫిట్టింగ్ ప్రాబ్లం అనిపించింది. అయితే నెక్స్ట్ డే అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఇష్టమైన ఒక మంచి స్వీట్ అనమాట, డబుల్ కా మీఠా. సో దాన్ని కూడా ట్రై చేస్తున్నాను. అండ్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాక నేను తెచ్చుకున్న ఈ 3 పీస్ కుర్తా సెట్స్ అనమాట. నాకు చాలా బాగా అనిపించాయి, రీజనబుల్గా కూడా అనిపించాయి. అండ్ ఈ కలర్ పర్టికులర్ ఈ కలర్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. దీని కింద ఇలా లేస్ వర్క్ ఇచ్చారు, అలాగే ఇంకా మంచిగా నెక్ అంతా మిర్రర్ వర్క్ వీ షేప్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. అండ్ ఎప్పుడైనా క్యాజువల్ వేర్ లాగా వేసుకోవచ్చు అనమాట, సింపుల్గా. చాలా బాగా అనిపించింది. ఇదైతే నా ఫస్ట్ కుర్తీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇది లైట్ బ్లూ కలర్ అనమాట. నెక్ దగ్గర చిన్న వర్క్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి దుప్పటా కూడా చాలా మంచి లెంత్లోనే ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ అండ్ దానిపైన పర్ల్స్ లాంటివి చిన్న చిన్న బూటీస్లా ఇచ్చారు. సింపుల్గా ఉండింది, ఎప్పుడన్నా అట్లా వేసుకోవచ్చు అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ వన్, ఇది నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఈ కలరు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి వీ షేప్లో నెక్ ఇచ్చారు. అండ్ దుప్పటా సైజు దుప్పటా కూడా చాలా బాగుంది. అండ్ ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను వచ్చేసి 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. వీటిలో నాకు ఏది బాగా సూట్ అయిందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నేను ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని బెడ్షీట్స్ అలాంటివి కూడా తీసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.